పులివెందులలో ఏదో రకంగా ప్రజలను భయపెట్టి గెలవాలనే నెపంతో వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. పోలీసులు కూడా నిస్సిగ్గుగా పనిచేస్తున్నారని, ప్రజలు ఈ పరిస్థితులను గమనించాలని ఆయన కోరారు. పరిస్థితుల్లో ప్రజా తీర్పు మనకు అనుకూలంగా రాదు. ప్రజల్ని ఏదో ఒక విధంగా భయపెట్టి వాళ్ళని ఎన్నికలకు రాకుండా చేసి గెలుపొందాలనే ఆలోచనతో చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన దాడులు చేసినటువంటి వైనం, చివరికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, శాసనమండలి సభ్యుడైనటువంటి రమేష్ యాదవ్ పైన హత్యాయత్నానికి ఒడిగూడినటువంటి వైనం కూడా యావత్తు ప్రజానీకం కూడా, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరోపక్క వీళ్ళకి తోడుగా రెవెన్యూ యంత్రాంగం యావత్తు కూడా ఒకటే మాట, ఏదో ఒక విధంగా తెలుగుదేశాన్ని గెలిపించమని మాకు పైనుంచే ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ ఒత్తిళ్లకు అనుగుణంగా మేము పనిచేస్తున్నామని వాళ్ళు కూడా నిస్సిగ్గుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. నిజంగా ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. సహజంగా రాష్ట్రంలో, దేశంలో అనేకమైనటువంటి ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు అసలు ఉన్నాయని విన్నామా? ఎప్పుడో 2 దశాబ్దాల కిందట బీహార్ ఆ ప్రాంతంలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కథలుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజున 2 దశాబ్దాల కిందట బీహార్లో ఉన్నటువంటి పరిస్థితులు తిరిగి తెలుగుదేశం పార్టీ